మాజీ మంత్రి జగన్పై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సవాల్కు లోకేష్ సిద్ధమన్నారు ఆమె. దమ్ముంటే జగన్ డీఎస్సీపై చర్చకు రావాలన్నారు. వేలాది మంది ఉద్యోగుల జీవితాలతో వైసీపీ నేతలు చెలగాటమాడుతున్నారని విమర్శించారు. దీక్ష ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలు జరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదంటున్న మంత్రి సవితతో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మెగా డిఎస్సిపై ఒకవైపు వైసీపీ నేతలు దీక్ష చేస్తున్నారు, మరోవైపు దీనికి మేము రెడీగా ఉన్నాం సమాధానం చెప్పడానికంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారు. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా మా దగ్గరికి రావచ్చు, ఖచ్చితంగా మెగా డిఎస్సి ట్రాన్స్పరెంట్గా జరిగిందని మేము నిరూపిస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో మనతో పాటు మాట్లాడటానికి మంత్రి సవిత ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. ఎలా చూడొచ్చు, వైసీపీ నేతలు ప్రతిరోజు కూడా డిఎస్సిపై మాట్లాడుతున్నారు, ధర్నాలు కూడా చేస్తున్నారు, దీక్షలు కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? వైసీపీ పార్టీ అంటేనే గొడ్డల పార్టీ, విధ్వంసానికి, డైవర్షన్ పాలిటిక్స్కి, మరి హత్య రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్సే గొడ్డల పార్టీ అనే విషయం మన అందరికీ తెలుసు. మెగా డిఎస్సి గురించి మాట్లాడే అర్హతే వైసీపీ పార్టీకి లేదు. మరి ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఓటేయించుకున్న తర్వాత 5 సంవత్సరాలుగా ఒక డిఎస్సి కూడా ఇవ్వలేని వ్యక్తి ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే గతంలో డిఎస్సీలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఈరోజు తొలి సంతకం పెట్టింది మరి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి విద్యాశాఖ మంత్రిగా ఈరోజు పెను మార్పులు తీసుకురావడం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి 2 సంవత్సరాల తర్వాత మరి ఎవరైతే విద్యార్థులకు పిల్లలు మరి టీచర్లు కూడా పాఠాలు చెప్పటం, రంగరంగ వైభవంగా వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎన్ని కేసులు వేశారో కోర్టు బుద్ధి చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రాలేదు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ప్రజల్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలని కూడా ప్రజలు క్లారిటీగా ఉన్నారండి. ఈ డిఎస్సి వల్ల ఎంతమందికి 16,000 చిల్లర మందికి 16,387 పోస్టులు రావడం, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం, మరి యువతకి ఇదొక భరోసా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ధర్నాలు చేసినా మా యువగలం అధినేత, మా విద్యాశాఖ మంత్రిగా ఛాలెంజ్ చేశారు. రావయ్యా కూర్చొని మాట్లాడదాం, ఏ విధంగా ఏమో చర్చిద్దాం రా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదు, దమ్ము లేదు. ఈరోజు ఊరికే అనవసరంగా మాట్లాడుతున్నారు. మేడం, ఎక్కడ కూడా ఏదైతే ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ కనపడతలేదు. వైసీపీ దీక్షా శిబిరాల్లో ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరు కనపడతలేదు, ఆ పార్టీ నాయకులు తప్ప. అంటే ఎందుకు అలా ఒక విధంగా అభివృద్ధి చేస్తున్నారు? మీరు రాష్ట్రంలో ఇంటింటికి వెళ్తున్నారు, జరిగిన అభివృద్ధిని చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఎందుకు ఒకదాన్నే పట్టుకొని, ఎందుకు తోక మీద ఏదో పట్టుకున్నట్టు చేస్తున్నారు? మేము మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా డిఎస్సి జరిగింది, క్లారిటీగా ఉన్నారు. ఎవరు దాంట్లో సఫరర్లు ఎవరు రాలేదు. సఫరర్లు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వారు సెలెక్ట్ కావడం, మరి అధికారులు కూడా ఏ విధంగా మరి ఎగ్జామ్ జరిగింది, ఏ విధంగా ఇంటర్వ్యూస్ జరిగాయి అన్నది క్లారిటీగా చెప్పాం. దాని మీద చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ ధైర్యం లేదు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. మళ్ళీ కూడా నోటిఫికేషన్ ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి బాధ ఒకటే, మేము చేయలేకపోయాం, మీరు ఈ 2 సంవత్సరాలు అన్ని విధాలుగా చేస్తున్నారు. ఒక పక్క మరి స్టూడెంట్స్కి నాణ్యతమైన విద్య ఇస్తున్నాం, డొక్కా సీతక్క మేయర్ మీద మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద కిట్ ఇచ్చాం, మరి టీచర్లు గౌరవిస్తున్నాం, మరి టీచర్లు ఈరోజు మరి పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది, మరి డిఎస్సి ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాక ఈ బాధలన్నీ. ఎలా ఉంది మేడం, 2 ఏళ్ల పాలనలో ఇంటింటికి వెళ్తున్నారు, మీరు కూడా రాష్ట్రంలో మీ కాన్స్టిట్యూన్సీలో తిరిగి ఉంటారు. ఎలా ఉంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి క్లారిటీ ఉందండి. ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు. ఈ రాష్ట్రానికి భావితరాలకు సంపద అవసరం. ఇలా పరిశ్రమలు రావడం వల్ల కూడా సంపద వస్తుంది, ఉపాధి వస్తుంది. మరి అన్ని విధాలుగా ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, పోర్ట్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ప్రతి గ్రామానికి మరి రోడ్ కనెక్టివిటీ ఇవ్వటం వల్ల గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి జరుగుతూ ఉంది, మరి ఉపాధి కలుగుతూ ఉంది. పిల్లలకి ఈరోజు ఉపాధి వస్తుంది. మెగా డిఎస్సి వచ్చింది, పోలీసు డిపార్ట్మెంట్లో జాబ్లు వచ్చాయి, అంగన్వాడీలో వచ్చాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి మరి ఉపాధి కలుగుతుంది, సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయని ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఈ ఆర్థిక సంక్షోభంలో మరి 5 సంవత్సరాలు భూస్థాపితం చేయడం మనం అందరం చూసాం. మరి ఈ పక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అది మెగా డిఎస్సి ట్రాన్స్పరెంట్గా జరిగిందంటే కూడా వైసీపీ నేతలకు దమ్ము ధైర్యం లేదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ ఇసిరారు, రమ్మన్నా కానీ రాని పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి ముందుకెళ్తుంది. మరోవైపు ఏదైతే ఇంటింటికి కూటమి పార్టీ కూడా వెళ్తున్న నేపథ్యంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారంటూ కూడా మంత్రి సవిత చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి. డిఎస్సి ఉద్యోగాల భర్తీపై వస్తున్న